హాయ్ మిత్రులారా, దిస్ ఇస్ నక్కా శివశంకర్రావు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, ఈరోజు మనం ఒక సామాజిక అంశంపై మనం డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా ఒక ప్రభుత్వం దాని యొక్క సర్వీసెస్ని, అంటే ప్రజలు ఏ విధంగా వారి పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవాలంటే వారు ముఖ్యంగా అందించేటటువంటి సేవల్లో విద్యారంగం, వైద్య రంగం, అదేవిధంగా పోలీసింగు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ, ఈ సేవలన్నీ కూడా వారు కరెక్ట్గా అందించగలిగితే మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. మరి అలా కాకుండా వాటిలో ఎక్కడైనా సరే కొన్ని సంఘటనలు, దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఎంతో అసంతృప్తిని గురి చేస్తుంది ప్రజలకి ఇటువంటి విషయాలు. మిత్రులారా, ఇప్పుడు మనం వైద్య రంగానికి వచ్చినట్లయితే కనుక మనకి ఎన్నో రకాల స్కీముల ద్వారా ఏదో ఉచిత వైద్యం చేస్తున్నాం, ఇవి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఉచిత వైద్యం అందుతుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ అందులో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో అందేటటువంటి ఉచిత వైద్యాన్ని మనం ఒక విషయం కొద్ది సమయం పాటు పక్కన పెట్టినా, ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ మెడికల్ సెక్టార్, ఏదైతే ఈ వైద్య రంగం కమర్షియలైజేషన్ అయిపోతుందో, వ్యాపారాత్మకంగా మారిపోతుందో, ప్రతి దానికి ఒక ప్యాకేజ్, ఒక వెల ఏ విధంగా పెడుతున్నారో దాన్ని అరికట్టకపోతే ప్రభుత్వాల పట్ల అసంతృప్తి అనేది ప్రజల్లో బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. మనం ఒక డెంటల్ క్లినిక్స్ని తీసుకున్నట్లయితే ఈ రోజుని డెంటల్ క్లినిక్స్ ఇచ్చేటటువంటి సర్వీసులు ఏమిటి, వాటికి వారు తీసుకోవాల్సినటువంటి అమౌంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఫీజెస్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రైవేట్ సెక్టర్లో చెప్తున్నాను నేను. వీటిపై సరైన పర్యవేక్షణ ప్రభుత్వాలు చేస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. సహజంగా కన్ను, ముక్కు, చెవి, అదేవిధంగా ఈ దంతాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్. సో అదేవిధంగా గుండె అనేది ఒక సపరేట్ కార్డియాలజీ అనేది ఒక సపరేట్ సెక్టర్. అందులో ఏ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాం, దానికి ఏ విధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ సర్వీసులు ఇస్తున్నాయా, ఏ విధంగా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా అది వేరే విషయం. అయితే ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న టాపిక్ మనం తీసుకున్నాం, డెంటల్ క్లినిక్స్. ఈ డెంటల్ క్లినిక్స్ అనేవి ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నాయి, ఈ డెంటల్ క్లినిక్స్ తీసుకునేటటువంటి ఫీజులకి ప్రాతిపదిక ఏంటి, వీటిపై పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు, జిల్లా వైద్యాధికారులు చేస్తున్నారా, రాష్ట్ర వైద్యాధికారులు చేస్తున్నారా, ఎందుకు వీళ్ళు విపరీతమైనటువంటి ఒక పన్ను తీయించుకోవాలంటే సుమారు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఏదో రూపంలో వాళ్ళు వసూలు చేసే పరిస్థితి. ఈ డెంటల్గా వచ్చేటటువంటి డెంటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ బాగా ఎక్కువగా వస్తుంటే కామన్ ఇష్యూస్గా వస్తాయి. కానీ ఈ రోజున అవి చాలా అత్యంత ఖరీదైన సేవల కింద మారిపోయినాయి ప్రైవేట్ రంగంలో. పోనీ ప్రైవేట్ రంగం అలా ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎలాంటి సేవలు దొరుకుతాయంటే అది అక్కడక్కడ తప్ప ఎక్కడో ప్రతి చోట దొరికేటటువంటి పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నియంత్రణ లేకపోతే విపరీతమైన దోపిడీ ప్రజలు గురవుతారు. ఈ డెంటల్ క్లినిక్స్ అనేవి వారు ఇస్తున్నటువంటి సేవలు ఏంటి, వారు తీసుకోవాల్సినటువంటి ఫీజెస్ ఏ విధంగా తీసుకోవాలి, అమౌంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి, వారు ఇచ్చేటటువంటి సేవలకు అన్నది ఒక నియంత్రణ లేదు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో మిత్రులారా, అనేకమైన హాస్పిటల్స్ ఉంటున్నాయి. సామాన్యుడు ఒక మనలా తెలుసున్నవాడు ఏంటంటే ఎవరైనా వెళ్ళినా ఏదైనా ఇలాంటి లోపాలు జరిగినప్పుడు సర్వీస్కి సంబంధించినటువంటిది కానీ, ఏదైనా మిస్యూజ్ ఆఫ్ అమౌంట్స్ కానీ, ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ ఆఫ్ ది అమౌంట్స్ కానీ, ఇలాంటివి జరిగినప్పుడు మనలాంటి వాళ్ళు కొంచెం గళం విప్పి ఏదో మాట్లాడగలుగుతాం. కానీ మరి సామాన్యుల పరిస్థితి ఏంటి, పేదవారి పరిస్థితి ఏంటి, వారు ఏ విధంగా ఈ ఎటువంటి అవినీతిని, అన్యాయాన్ని ఎదుర్కోగలరు అంటే ప్రభుత్వమే వారికి ఒక అండగా నిలబడాలి, ప్రభుత్వ శాఖలు అండగా నిలబడాలి. సేవ అనేది వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ చాలా ఇంపార్టెంట్ సేవ అనేది. సో అంటే సహజంగా ఏ పబ్లిక్ సెక్టర్ అయినా వాళ్ళంతా పబ్లిక్ సర్వెంట్సే, పబ్లిక్ సేవ చేయాల్సిందే. సో ముఖ్యంగా ఈ యొక్క సేవా రంగానికి వచ్చినట్లయితే ప్రభుత్వానికి సంబంధించి వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, పోలీసింగ్ కానీ, రెవెన్యూ కానీ, పంచాయత్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఇవన్నీ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో వారు ప్రజలకు సేవలు అందించాలి. అలా అందించకుండా వారు నిర్లక్ష్యం ప్రదర్శించిన, సరైనటువంటి సేవలు అందించకపోయినా ప్రజల్లో ఈ యొక్క అసంతృప్తి అనేది ప్రబలుతూ ఉంటుంది. ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ డెంటల్ క్లినిక్స్ మీద మనం చెప్పుకున్నాం. ఈ డెంటల్ క్లినిక్స్ అనేవి వారు ఇస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ఉంటున్నాయి, ప్రైవేట్ సెక్టర్లో నేను చెప్తున్నాను. దానికి సంబంధించి వారు ఏ విధంగా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నారు ప్రజల నుంచి, అది కరెక్టేనా,
వాటిపై ఏ విధమైన పర్యవేక్షణ ఉంది, ఏ సేవలకు ఎంత తీసుకోవాలి, ఒక పన్ను తీస్తే వారు ఎంత తీసుకోవాలి, లేకపోతే ఒక పన్నుని వారు ఇంప్లాంట్ చేస్తే ఎంత తీసుకోవాలి, లేకపోతే క్లీనింగ్ చేస్తే ఎంత తీసుకోవాలి, లేదా ఒక ఒక పర్మనెంట్ తీస్తే ఎంత తీసుకోవాలి, లేకపోతే ఒక దంతం అది కూడా పర్మనెంట్ అయినప్పటికీ కూడా కొంచెం జ్ఞానదంతాలు అనేవి ఇయ్యనంటారు కాబట్టి అవి తీస్తే వారు ఏ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా వీరు ఇస్తున్నటువంటి సేవలు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, చాలా నిర్లక్ష్యాన్ని చూస్తున్నాం. నేను చెప్పుకున్న ఒక చోట చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఒక డెంటల్ డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే ఆయన అలా చైర్లో కూర్చుని ఎవరో ఒక పని మనిషి అంటే అతని దగ్గర ఒక కాంపౌండర్ లాంటి వాడికి ఏదో ఒకటి పట్టగారు ఏదో ఇచ్చి పీకింగ్ చేస్తున్నాడు పళ్ళయి పిప్పళ్ళు లాంటి. సో అంటే డాక్టర్ తన యొక్క ఇన్స్ట్రుమెంట్స్తో తను డైరెక్ట్గా చేయడం కూడా వారు చాలా బద్దకాన్ని ప్రదర్శించడం, లేకపోతే ఏదో ట్రైనర్స్కి వాళ్ళకి ఇచ్చేసేయడం. అసలు నేను ఇంకో చోట చూసినట్లయితే అతను అయితే కాంపౌండర్, ఈయన చైర్లో కూర్చుని కాంపౌండర్తో ఏం చేస్తున్నాడు, ఐడెంటిఫై చేసే టీత్ని ఇది పీకే అంటే అతను మొత్తం మీద ఏదో పెద్ద దుర్యోధనుడికి మొత్తం లాగేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పర్యవేక్షణ అనేది అవసరం. వారు తీసుకునేటటువంటి ఈ ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయో, అమౌంట్స్ ఏ విధంగా ఉన్నాయో అవి ట్రాన్స్పరెంట్గా తీసుకుంటున్నారా, వారు ఇచ్చినటువంటి సేవకు తగినంత తీసుకుంటున్నారా, లేదా అత్యధికంగా వసూలు చేస్తున్నారా అన్నది ఒక ముఖ్యమైన విషయం. సో ఈ విషయంలో ప్రభుత్వం తన యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ డెంటల్ క్లినిక్స్ యొక్క సేవల్ని ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అందేటట్టు చేయాలి ప్రైవేట్ సెక్టర్లో. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఈ యొక్క సేవలు విస్తారంగా అందేటట్టు చేయాలి. ఆర్థోపెటిక్స్కి సంబంధించి కానీ, డెంటల్కి సంబంధించి కానీ, ఈ కార్డియాలజీకి సంబంధించిన కానీ, కిడ్నీస్కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా విస్తారమైన సేవలు అందించినప్పుడు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఇలాంటి సేవలు పొందేటటువంటి ప్రజలు పెరుగుతారు. వారికి అద్భుతమైన సేవలు ప్రభుత్వ రంగం ఇచ్చినట్లయితే కనుక ప్రైవేటు రంగాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మనం ఈరోజు చిన్న పాయింట్ ఎడ్యుకేషన్ గురించి మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వం అనేక విధాలుగా విద్యారంగానికి కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అక్కడ చెప్పేటటువంటి ఉపాధ్యాయుల పట్ల నమ్మకం లేకే ప్రైవేట్ విద్యను ఆశ్రయిస్తున్నారు అన్నది వాస్తవం. సో కొంతమంది ఉపాధ్యాయులు ఎంత బాగా చెప్పినప్పటికీ కూడా ముందు ఆ నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడంలో గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. కొద్ది గొప్ప కొంత ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టార్ని బీటౌట్ చేసేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ని నింపడంలో ఫెయిల్ అవుతున్నారు. సో అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఈ రోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఏది బెస్ట్ చూస్ చేసుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది బెస్ట్ చూస్ చేసుకునే పరిస్థితి లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక టౌన్కి ఒకటి ఉంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ 10లో ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మనం అన్ని సేవలు అక్కడ సక్రమంగా అందినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వీరికి ఎప్పుడైతే జాబ్ సెక్యూరిటీ వచ్చేసిందో గవర్నమెంట్ సెక్టర్లో ఈ హాస్పిటలైజేషన్లో వారు సేవలు ఇవ్వడం, అందించడం అనేది ఒక 50% ట్రాన్స్పరెంట్ సర్వీసెస్ని వారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి అందించడం ఫెయిల్ అవుతున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం పెట్టుకుని వచ్చిన వారికి వారు ఊహించిన రీతిలో కానీ గౌరవం కానీ వైద్యం కానీ దక్కడం లేదు. అదేవిధంగా ఈ డెంటల్ క్లినిక్స్ ప్రైవేట్ సెక్టర్లో విస్తారంగా వ్యాపించేశాయి. సో వారు ఒక ప్యాకేజ్ ఏదో 2-3 ఐటమ్స్ చెప్పడం, ఆ ఐటమ్స్కి ఏదో ఇంత 1,00,000, 2,00,000 లేకపోతే 1,50,000 అలా 75,000 పెట్టడం, దానికి సిట్టింగ్స్ అన్నో ఆ సిట్టింగ్ల పేరుతో మొత్తం ప్యాకేజ్ కింద ఒక ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా ఫీజెస్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో కలెక్ట్ చేస్తుందో వీరు కూడా అదే విధంగా కలెక్ట్ చేస్తున్నారు. సో ఈ డెంటల్ క్లినిక్స్ ఎస్పెషల్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే డెంటల్ క్లినిక్స్లో వారు ఏ విధమైనటువంటి సర్వీస్కి ఏ విధమైన ఫీజు కలెక్ట్ చేయాలి అన్నది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే డిఎంహెచ్ఓ కానీ లేదు స్టేట్ అథారిటీస్ ఏదైతే ఈ యొక్క హెల్త్కి సంబంధించి ఉన్నారో వారందరూ కూడా అసలు ఫస్ట్ మనం ఏదో ప్రైవేట్ సెక్టర్లో ఒక డెంటల్ క్లినిక్ వచ్చింది అంటే ఏదో పలానా ఒక బ్రాండెడ్ ఏదో వచ్చేసిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే నియంత్రణ లేదో దోపిడీ అనేది అక్కడ పెరిగిపోతుంది. నియంత్రణ ఉండాలి, వారు విస్తారమైన సేవలు ఇవ్వాలి, ప్రైవేట్ సెక్టర్లో కూడా తగిన ఫీజుని మాత్రమే తీసుకోవాలి. అంతే తప్ప వారు ప్రతిదానికి ఒక స్పెషలైజ్డ్ మెడికల్ టెర్మినాలజీ యూజ్ చేసి దానికి ఒక పేరు పెట్టేసి దానికి ఒక ప్యాకేజ్ పెట్టేసి వసూలు చేసే విధానం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. ఈ డెంటల్ హాస్పిటల్స్పై ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నియంత్రణ అవసరం లేదు. అంటే వారు చదువుకున్నారు, వారు హాస్పిటల్ పెట్టుకునే హక్కు వారికి ఉంది, కానీ వారు తీసుకునేటటువంటి ఫీజెస్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడు ఈ విధంగా ఫీజెస్ వారు రెగ్యులేట్ చేసుకుని తక్కువ తీసుకుని మంచి సర్వీస్ ఇస్తే ఎవరు గుడ్ సర్వీసెస్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు. కానీ మరి గుడ్ సర్వీసెస్ ఇస్తారని మనం వెళ్తే వాళ్ళ అహంకారం అంతా ఎంత ఉండదు కొన్ని చోట్ల.
చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ డెంటల్ హాస్పిటలైజేషన్ ఏదైతే ఉందో, డెంటల్ క్లినిక్స్ ఏ విధంగా ఉందో వాటిపై వాటి యొక్క సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ సర్వీసెస్ మీద ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి. వారు కూడా మనకి ఇచ్చినటువంటి సర్వీసెస్కి సంబంధించి ఒక రికార్డ్ మెయింటైన్ చేయడంతో పాటు ఏ సర్వీస్కి వారు ఎంత తీసుకున్నారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వాలి. అసలు చాలా దారుణంగా భీమవరం అనేటటువంటి ఈ ఏరియా, ఇది క్యాపిటల్ ఆఫ్ ది వెస్ట్ గోదావరి, అదేవిధంగా రిమైనింగ్ స్టేట్లో ఏదైనా సరే కూడా మనం చూసినట్లయితే ఈ మెడికల్ అనేది దాన్ని మన పెద్ద పదం అయిపోద్ది మాఫియా అని వాడితే. సో వారు మన ప్రాణదాతలు, వారిని ఇటువంటి పదాలతో మనం పోల్చకూడదు. కానీ వారిలో సేవాభావం అనేది పెంపొందాలని చెప్పేసి మనం కోరుకుందాం. సేవాభావం అనేది పెంపొందాలని కోరుకున్నాం. ముఖ్యంగా ఈ రోజు టాపిక్ మనకి డెంటల్ క్లినిక్స్ కాబట్టి వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం. వారు తీసుకునేటటువంటి ప్యాకేజీల్లో వారు తీసుకున్నటువంటి అమౌంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, ఏ సర్వీస్కి ఎంత కలెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా మానిటర్ చేయాలి. అది పబ్లిక్గా అక్కడ డిస్ప్లే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ విషయాల పట్ల ప్రభుత్వం కేంద్రీకరించి వారి యొక్క అధికారులను దృష్టి సారించి ప్రజలకు మంచి సేవలు అందాలి. ప్రైవేట్ సెక్టర్లో అందాలని కోరుకున్నాం, మన దురదృష్టం అది. కానీ గవర్నమెంట్ సెక్టర్ కూడా ప్రైవేట్ సెక్టర్ స్థాయికి ఎదగాలని చెప్పి మనం కోరుకునే వాళ్ళు ముందుంటాం. కాబట్టి ఇలాంటి సేవలన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్లోకి రావాలి. పేదలకి, నిరుపేదలకి ఇవి ఎంతో ఉపయోగపడాలని మనం కోరుకుందాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో డెంటల్ క్లినిక్స్ పట్ల ఒక మానిటరింగ్ అనేది అవసరం అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా ఒక సందేశాన్ని సమాజంలోకి పంపుదాం. దిస్ ఈజ్ అడ్వకేట్ నక్కా శివశంకర్రావు, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. If you have any problem, contact 9855 90959.